హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కద్దుకి కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా థిక్ కన్సిస్టెన్సీతో మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక లేత సొరకాయ తీసుకోండి. నేను తీసుకున్న సొరకాయ ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది. ఈ సొరకాయ పాయసంకి లేత సొరకాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సొరకాయని పీల్ ఆఫ్ చేసి క్లీన్‌గా వాటర్‌తో వాష్ చేసి తీసుకోండి. తర్వాత ఈ సొరకాయని 2 ముక్కలుగా కట్ చేయండి. ఎందుకంటే ఇలాగే గ్రేట్ చేయలేం కదా! ఒక ముక్క సొరకాయ తీసుకొని గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసి తీసుకోండి. ఈ పాయసం కోసం ఓన్లీ గ్రీన్ పార్ట్ వరకు గ్రేట్ చేసి ఇలా సన్నగా తురిమి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకోండి. అవి వేడయ్యి ఒక పొంగు రాగానే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను హెరిటేజ్ మిల్క్ యూజ్ చేస్తున్నా. ఈ పాయసంకి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న మిల్క్ యూజ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఘీ యాడ్ చేసి జీడిపప్పు, వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసి ఒక హాఫ్ కప్పు వరకు కిస్మిస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసి ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. దీనికి సరిపోయేలా 5 లేదా 6 టేబుల్ స్పూన్ వరకు ముందుగా కాచి చల్లార్చుకున్న పాలను వేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా స్పూన్ సహాయంతో కలుపుకోండి. ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ వచ్చేలా కలుపుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ పాయసంకి టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా ముందుగా పాన్‌లో యాడ్ చేసిన సొరకాయ తురుమును కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్లాస్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ముందుగా వేడి చేసి ఉంచుకున్న పాలని 1 ½ గ్లాస్ వరకు వేసుకొని ఒకసారి కలిపి తీసుకోవాలి. ఈ 1 ½ గ్లాస్ మిల్క్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అదేవిధంగా ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్‌ను మిశ్రమాన్ని యాడ్ చేసి అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్‌ని యాడ్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్, మిల్క్ మేడ్ యాడ్ చేయడం వల్ల మిల్క్ టెక్స్చర్ చాలా థిక్‌గా వస్తుంది. ఈ పాయసంకి సరిపడా ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసి అది మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఈ పాయసం ఇంకా థిక్‌గా రావాలంటే 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం 30 నిమిషాల వరకు నానబెట్టి వేసుకొని ఉడికించుకోండి. ఈ పాయసంలో ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా చేశాను. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు, మీ రిలేటివ్స్‌కు ఈ వీడియో షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.